హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మాంగళ్యం 1వ భాగాన్ని వినేద్దాం. క్యాన్సర్ హాస్పిటల్ ముందు ఆగిన క్యాబ్లో నుండి దిగిన ఆ 25 ఏళ్ల అమ్మాయి చేతిలో క్యారేజ్తో లోపలికి నడిచింది వడివడిగా. ముద్దబంతిలా ముగ్ధ మనోహరమైన రూపం, ముట్టుకుంటే కందిపోయే సుకుమారత్వం, నడుస్తుంటే పిరుదులపై సయ్యాటలాడే పొడవాటి జడ. 16 అణాల తెలుగు ఆడపిల్లకు ప్రతిరూపంలా ఉంది ఆమె. నేరుగా నడుచుకుంటూ తనకు కావలసిన రూమ్కి వెళ్ళేసరికి బెడ్పై పేషెంట్లా పడుకుని ఉన్న తన తండ్రిని, పక్కనే కూర్చుని ఉన్న తన తల్లితో మాట్లాడుతున్నాడు. నేను బ్రతికుండి మీ ఇద్దరికి భారం అవ్వడం తప్ప ఏం ఉపయోగం నా వల్ల? నా భుజాలపై ఎక్కించుకుని తిరిగిన నా కూతురి భుజాలపై నా బాధ్యత పెట్టి బాధ పెడుతున్నాను అంటూ ఏడుస్తున్నాడు. నాన్న, అలా అనొద్దని మీకెన్నిసార్లు చెప్పాను అంటూ లోపలికి వెళ్ళింది ఆ అమ్మాయి. మీరు బరువో బాధ్యతో కాదు, బంధం నాకు అమ్మకు ఉన్న ఏకైక అమూల్యమైన బంధం. దాన్ని రక్షించుకోవడం కోసం మా ప్రాణాలైనా అడ్డేస్తాం అంది ఆయన చేతులు పట్టుకుని. మీరేం చేసినా నేను బ్రతకను బంగారం. ఈ క్యాన్సర్ మహమ్మారి చివరికి నా ప్రాణాలు తీసుకుపోతుంది. అయితే దీన్ని ఆహ్వానించింది కూడా నేనే కదా. మీరు ఎంత చెప్పినా వినకుండా విపరీతమైన సిగరెట్లు తాగి నా ఆరోగ్యం నేనే పాడు చేసుకున్నాను. ఇప్పుడు నా వల్ల మీరు శిక్ష అనుభవిస్తున్నారు అన్నాడు. వద్దమ్మా, అనవసరంగా డబ్బు తగలేదు. నా మీద లక్షలకు లక్షలు. పద, నన్నింటికి తీసుకువెళ్ళు. ఎలాగో పోయే ప్రాణం కోసం మీరిద్దరూ అప్పులు పాలు కాకండి లాలనగా చెప్పాడు అతను. ఇంకోసారి ఇలా మాట్లాడితే నేను చచ్చినంత ఒట్టే. ఈ 25 ఏళ్ళు మీరు నాకు పంచి ప్రేమకి నా ప్రాణం ఇచ్చినా తక్కువేనన్నా. నువ్వు లేకపోతే నేను ఉండలేను. నీకేమైనా అయితే మరుక్షణమే నా ప్రాణం వదిలేస్తాను అంది ఏడుస్తూ. చా, ఏం మాటలవి పిచ్చిపిల్ల, నువ్వు ధైర్యంగా ఉండాలి. నాకేమైనా సరే అమ్మను బాగా చూసుకో. నా పెంపకాన్ని అవమానించకు. ఇంకోసారి ఇలా పిరికి దానిలా మాట్లాడి కూతురైనా కొడుకైనా నువ్వే కదా నాకు అంటుండగా వెనక నుండి గట్టిగా చప్పట్లనిపించాయి. బాగుంది, చాలా బాగుంది. అన్నీ తనే మీకు, వాళ్ళకి అన్నీ మీరే. మరి నేనెవరిని? ఒంటరి అనాథననే. అమ్మ లేక నాన్న ఉన్న అనాథని నేను అన్నాడు మాధవ్. లేదురా మాధవ్, మేము అలా ఎప్పుడూ అనుకోలేదు. కానీ నువ్వే మేము లేమని అనుకుంటున్నావు అన్నాడు వాళ్ళ నాన్న తగ్గుతూ. అలా అనుకునేవాడినే అయితే ఇప్పుడు ఇలా వచ్చేవాడినే కాదు కదా. వచ్చి తప్పు చేశాను, అసలు రాకుండా ఉండాల్సింది. అమ్మ చనిపోయిందని ఈమెని చేసుకున్నావు. ఆస్తి కోసం వయసులో తేడా ఉన్నా కూడా చేసుకుంది. చివరికి ఆ ఆస్తి అంతా కరిగించేశారు తల్లి కూతుర్లిద్దరూ కలిసి అన్నాడు మాధవ్ వాళ్ళ వైపు కోపంగా చూస్తూ. ఒరేయ్ మాధవ, అలా అనుకురా వాళ్ళని. మనకు పాపం తగులుతుంది. తాగి తిరిగి సగం ఆస్తి నేను తగలెడితే నీ చదువుల కోసం పంపిన మిగతా సగం నాలానే తాగి తిరిగి నువ్వే తగలబెట్టావు. మధ్యలో వాళ్ళని అంటావేంట్రా అన్నాడు ఆయాసపడుతూ. నాన్న, మీరు ఆవేశపడకండి, రెస్ట్ తీసుకోండి అంటూ పడుకోబెట్టింది మధు. మౌనంగా కన్నీళ్లు కారుస్తూ నిలబడింది వాళ్ళమ్మ. ఎంతైనా మీరు ఒకటి, మధ్యలో నేనే వేరు కదా. సరే ఉండండి మీరే అంటూ విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు మాధవ్. మధు, నీకు లేట్ అవుతుంది ఆఫీస్కి. ఈ మధ్యనే కొత్తగా జాయిన్ అయ్యావు. అసలే వెళ్ళు అంది వాళ్ళ అమ్మ. నాన్న, మీరు డబ్బు గురించి అస్సలు ఆలోచించకండి. నేను మా మేనేజర్తో మాట్లాడతాను. ఆపరేషన్కి కావలసిన డబ్బు ఇప్పిస్తారు. మీకేం కాదు, నేనున్నాను అంది ఆయన చేతిలో చెయ్యి వేసి. నాకు ఉన్నారు మీరిద్దరూ. ఇందాక వాగి వెళ్ళిన వాడికి ఉంది ఒక గెయ్యాలి పెళ్ళం. కానీ నీకే ఎవరూ లేరు తల్లి. నీ బాధని పంచుకునేందుకు, నీ కష్టం తెలుసుకునేందుకు, నీ కన్నీళ్లు తుడిచేందుకు. నీకు ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేశాక నాకేమైనా ఇక బాధ లేదురా అన్నాడు బాధగా. నాకు మీరు ఉంటే చాలు, ఇంకెవరూ అవసరం లేదు అంటూ నవ్వి. అన్నయ్యని మీరు అలా అని ఉండకూడదు నాన్న అంది మెల్లగా. అన్నయ్య నువ్వు పిలవడమే కానీ వాడు ఒక్కసారన్నా చెల్లి అన్నాడా? ఎందుకమ్మా ద్వేషించే వాళ్ళపై కూడా ప్రేమ కురిపిస్తావు అన్నాడు. ఆ ప్రేమతో వాళ్ళు కూడా తిరిగి ప్రేమించడం మొదలు పెడతారేమో నాన్న అంటూ నవ్వి వెళ్ళిపోయింది ఆఫీస్కి. ఏంటో శాస్త్రి, బామ్మ ఇంకా అమ్మ వాళ్ళు రోజు నసపెడుతున్నారు పెళ్ళి అని. ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవట్లేదు అన్నాడు ఒక ప్రఖ్యాత హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ మెషిన్లు తయారు చేసే కంపెనీ యొక్క CEO 35 ఏళ్ల విక్రమ్. వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే కదా సార్. భార్య చనిపోయాక ఎంతమంది రెండో పెళ్లి చేసుకోవట్లేదు? చనిపోయేదాకా ఎక్కడ భార్య బ్రతికి ఉండగానే చేసుకుంటున్నారు పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు. పైగా మీ వయసు కూడా చిన్నది అన్నాడు. అతని దగ్గర 7 ఏళ్ళు పిఏగా పనిచేస్తున్న శాస్త్రి, నువ్వు కూడా వాళ్ళలాగా మాట్లాడతావేంటయ్యా? నా దృష్టిలో అమ్మ నాన్నలాగా భార్య కూడా ఒక్కరే ఉంటారు. ఒక జన్మకి ఒక భార్య పోయిందని ఇంకో భార్యని చేసుకోవడం ఏంటి? నా మనసులో జీవితంలో భార్య అనే స్థానం ఎప్పటికీ నా ప్రియదే అన్నాడు బాధగా. అది కాదు సార్, పాపం చిన్నపిల్లలు. మీకు కాకున్నా వాళ్ళకి తల్లి అవసరం చాలా ఉంది కదా నసిగాడు పిఏ శాస్త్రి.
ఎందుకయ్యా అందరూ ఇదే సెంటిమెంట్తో చంపుతున్నారు? తల్లి అవసరం ఉంటుంది, కానీ వారి తల్లి చనిపోయింది. ఇప్పుడు వేరే ఆమెని నేను పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఆ పిల్లలకు తల్లి ఎలా అవుతుంది చెప్పు అన్నాడు విసుగ్గా. కానీ ఎలా సార్? మీ బామ్మగారు మీ పెళ్లి అయ్యేదాకా నిరాహార దీక్ష చేస్తుందన్నారు కదా. అదే కదా నా ఏడుపు. ఈ ముసల్ది చస్తుందో లేదో కానీ నన్ను చంపుతుంది. పైగా ఆమె గారి కొడుకు కోడలు అక్కడ యుఎస్ నుండే ఫోన్లు బెదిరింపులు మొదలుపెట్టారు. ఇంకో వారంలో పెళ్లి చేసుకోవాలంట, లేదంటే ఈ కంపెనీకి వేరే సీఈఓని చూసుకుంటారంట. అసలేంటయ్యా వీళ్ళు ఏమనుకుంటున్నారు నా గురించి? ఎంతో కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చిన కంపెనీకి చివరికి ఇలా మిమ్మల్ని దూరం చేయడం అన్యాయం సార్ అన్నాడు పిఏ. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను శాస్త్రి. చెప్పండి సార్, ఏ నిర్ణయం? పెళ్లి చేసుకుంటారా? అమ్మాయిని చూడమంటారా అన్నాడు శాస్త్రి ఉత్సాహంగా. చూడు, చేసుకుంటా, కానీ పర్మనెంట్ కాదు, కాంట్రాక్ట్ అన్నాడు విక్రమ్. ఇదేమైనా జాబా సార్? కాంట్రాక్టు రెగ్యులర్ అని అంటూ తలపట్టుకున్నాడు శాస్త్రి. నా వరకు అలాంటిదే శాస్త్రి. నాకు ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితిలో నేను పెళ్లి చేసుకోక తప్పట్లేదు. కానీ అది ఒక అగ్రిమెంట్ ద్వారా 1 లేదా 2 సంవత్సరాలకే పరిమితం చేస్తే తర్వాత ఎవరి దారి వాళ్ళు చూసుకునేలా కాంట్రాక్ట్ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. కానీ సార్, ఇది చాలా డేంజర్. ఈ మధ్య వార్తల్లో చూశాను, ఒక అతను ఇలాగే కొన్ని అవసరాల వల్ల కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుంటే ఆ అమ్మాయి స్లో పాయిజన్ ఇచ్చి అతని ఫ్యామిలీ మొత్తాన్ని చంపి ఆ ఆస్తికి వారసురాలైందట. అలా ఉంటున్నారు సార్ ఇప్పుడు మనుషులు. డబ్బు ఎంత పనైనా చేస్తుంది అన్నాడు. అవును శాస్త్రి, కానీ తప్పదు. ఈ 2 ఏళ్ళు నేను నా పిల్లలు జాగ్రత్తగా ఉంటే చాలు. తర్వాత మేము ఫ్రీ. తనకి నాకు పడట్లేదని విడాకులు తీసుకుంటా. ఇంకా మళ్ళీ పెళ్ళి గిల్లి అనే అవకాశం కూడా మా వాళ్ళకి ఇవ్వను అన్నాడు కాన్ఫిడెంట్గా విక్రమ్. ఎక్స్క్యూజ్ మీ సార్ అన్న మధురమైన కంఠం వినపడగానే మాట్లాడడం ఆపి ఎస్ కమిన్ అన్నాడు విక్రమ్. సార్, అర్జెంట్ మీటింగ్ ఉంది, ఇంకొక 6 గంటలో గుర్తు చేసింది సెక్రటరీ. ఓ అంటూ సరే శాస్త్రి, బాగా ఆలోచించు నేను చెప్పిన దాని గురించి, సాయంత్రంలోగా అంటూ బయలుదేరాడు విక్రమ్. అప్పుడే ఒక ఆలోచన మెదిలింది శాస్త్రి మధ్యలో. సార్, దొరికింది అమ్మాయి. మీ మీటింగ్ అయిపోయాక ఫోన్ చేసి చెప్తా మొత్తం వివరాలు అన్నాడు శాస్త్రి నవ్వుతూ. సార్, మీటింగ్ అయిందా? ఫోన్ చేసి అడిగాడు శాస్త్రి. అయింది, చెప్పు, ఎవరా అమ్మాయి అని అడిగాడు విక్రమ్. సెక్రటరీ ఉందా మీ పక్కన అని అడిగాడు. ఉంది, ఎందుకు? తనకి కాస్త దూరం వచ్చి మాట్లాడండి అయితే. ఏంటి శాస్త్రి, ఇదేమైనా పెద్ద టాప్ సీక్రెటా? వచ్చానులే, చెప్పు అన్నాడు విక్రమ్ విసుగ్గా. ఆ అమ్మాయే సార్, నేను చెప్పిన అమ్మాయి అన్నాడు. ఏంటి, సెక్రటరీనా? నీకేమైనా పిచ్చా శాస్త్రి? ఎలాగో చూడమన్నాను కదా అని ఎవరు కనిపిస్తే వాళ్ళ పేరే చెప్పేస్తావా? బాస్ కదా అని అడగగానే ఏమైనా చేస్తుందనుకున్నావా? అలాంటి సార్, అసలేంటి శాస్త్రి నీ ఉద్దేశం అంటూ కయ్యమన్నాడు విక్రమ్. అలా కాదు సార్, ఇప్పటికిప్పుడు కాంట్రాక్ట్ పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరైనా దొరుకుతారా మనకి చెప్పండి. కానీ ఆ అమ్మాయి ఒప్పుకుంటుంది సార్. ఎందుకో తెలుసా? ఆ అమ్మాయికి ప్రస్తుతం డబ్బు అత్యవసరం కనుక. చదువుల్లో నెంబర్ 1. ఆమెకి తెలివికి తలుచుకుంటే ఇంతకన్నా మంచి ఉద్యోగాలు దొరుకుతాయి. కానీ ఆమె దగ్గర అంత సమయం లేదు. అందుకే మన దగ్గర జాయిన్ అయింది హడావిడిగా. అంతేకాదు, జాయిన్ అయిన రోజే నన్ను వచ్చి ఏమడిగిందో తెలుసా సార్? మా నాన్నకి క్యాన్సర్, ట్రీట్మెంట్కి చాలా డబ్బు అవసరం. మీరు 20 లక్షలు ఇవ్వగలరా? కంపెనీ నుండి ముందుగా నేను ఆ డబ్బు మీకు వడ్డీతో సహా తీర్చేదాకా మీ కంపెనీలోనే పనిచేస్తానని బాండ్ రాసిస్తాను అంది. అంత అవసరం తనకుంది కాబట్టి ఈ పెళ్లి ప్రపోజల్ తనకి చెప్దామనుకుంటున్నాను నేనే. తను తప్పకుండా ఒప్పుకుంటుంది. కానీ మన సెక్రటరీని ఇలా పెళ్లి చేసుకోవడం అంటూ నసిగాడు విక్రమ్. ఎవరైతే ఏంటి సార్, మీకు కావాల్సింది కాంట్రాక్టే కదా. పైగా తనైతేనే సేఫ్. విషయం మన మధ్య ఉంటుంది. ఇంకా తన సర్టిఫికేట్స్ అన్నీ మన ఆఫీస్లోనే ఉన్నాయి. ఈ కాంట్రాక్ట్ పూర్తి కాగానే ఎంచక్కా తను మన ఆఫీస్లోనే పని చేసుకోవచ్చు. ఎప్పటిలాగా ఎవరికి ఏ సమస్య ఉండదు. ఏమంటారు అన్నాడు శాస్త్రి ఉత్సాహంగా. సరే శాస్త్రి, ఇప్పటి వరకు కొంత సందిగ్ధంలో ఉన్నా ఇప్పుడు పూర్తిగా క్లారిటీ వచ్చింది. తనే కరెక్ట్. ముక్కు మొహం తెలియని వాళ్ళకన్నా మన వాళ్ళే న్యాయం కదా అంటూ తృప్తిగా నవ్వి, ఇంతకీ తన పేరేంటి శాస్త్రి అన్నాడు విక్రమ్ ఉత్సాహంగా. మీకు పేరు కూడా తెలీదా సార్? తన పేరుతో నాకేం పని అన్నాడు. సరే సరే, తన పేరు మధుప్రియ సార్. ప్రియా? ఆ పేరు వినగానే తన ప్రాణప్రదమైన భార్య రూపం కళ్ళ ముందు మెదిలింది. ఒక క్షణం కళ్ళు మూసుకొని, సారీ ప్రియా, ఇది తప్పో ఒప్పో నాకు తెలియదు కానీ తప్పడం లేదు అనుకున్నాడు. సార్, వెళ్దామా అంటూ వినిపించిన మధుప్రియ గొంతు విని కళ్ళు తెరిచి ఆమెను చూశాడు. గ్రీన్ కలర్ చుడిదార్లో సింపుల్గా ఒక మధ్యతరగతి అమ్మాయిని ప్రతిబింబించేలా చూడు చక్కగా ఉంది. కానీ ఆ మొహంలోని ఏదో లోటు, వెలితి. కొన్నాళ్ళుగా గూడు కట్టుకున్న బాధ తెలుస్తుంది. వాళ్ళ నాన్న గురించి అనుకుంటా బహుశా. పోనీ నేను చేసే ఈ పని మంచిదైనా చెడ్డదైనా ఒకరి ప్రాణమైతే నిలుస్తుంది, ఒకరి కష్టమైనా తీరుతుంది. నాకు ఆ తృప్తి చాలు అనుకున్నాడు. ఎప్పుడు తన మొహం కూడా సరిగా చూడని తమ సీఈఓ అంతసేపు తన వైపే కళ్ళార్పకుండా చూడడం గమనించి కాస్త ఇబ్బంది పడింది మధు. తన ఇబ్బందిని గమనించి వెళ్దాం అంటూ వెళ్ళి కారులో కూర్చున్నాడు.
వచ్చి పక్కనే కూర్చున్న ఆమె దగ్గర నుండి వచ్చే సువాసన కూడా తనకి తెలుస్తుంది. ఏంటిదంతా? ఎందుకు తన గురించి ఇంత కాన్సన్ట్రేషన్ అవసరమా? నాకు పెళ్ళి అనే ఆలోచనకే అంత పవర్ ఉందా నిజంగానే? ముందే ఇలా ఉంటే మరి రేపు పెళ్ళయ్యాక కొంపదీసి తనకు కనెక్ట్ అవుతానా? చిచి, నోవే. నా ప్రియా స్థానంలోకి ఎవరూ రారు. అగ్రిమెంట్లో అన్నీ వివరంగా రాసుకోవాలి. గట్టిగా అనుకొని విండో సైడ్ నుండి బయటకు చూస్తూ కూర్చున్నాడు. ఈరోజే మాట్లాడతాను అన్నారు శాస్త్రి గారు. బహుశా నేను అడిగిన డబ్బుల గురించి అయి ఉంటుంది. అయినా ఎన్ని కండిషన్లు పెట్టినా సరే ఒప్పుకోవాలి. నాన్న ప్రాణం కంటే నాకేది ఎక్కువ కాదు అనుకుంటూ కళ్ళు మూసుకుంది మధు, చాలా అలసిపోయినట్లుగా. అది ఒక 3 అంతస్తుల భవనం. లోపలికి అడుగు పెట్టగానే ప్రశాంతతనిచ్చే పచ్చదనంతో, రంగురంగుల పూల మొక్కలు, రకరకాల పండ్ల చెట్లతో కలకల్లాడుతూ ఉంది. గేట్ నుండి మెయిన్ డోర్కి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. అత్యాధునిక ఫర్నిచర్తో రాజభవనంలా మెరిసిపోయే ఆ ఇంటి అందం చూడడానికి 2 కళ్ళు సరిపోవు. మీటింగ్ అయిపోయగానే మధుని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వచ్చేశాడు విక్రమ్. లోపలికి అడుగు పెట్టగానే డాడీ వచ్చేశాడు అంటూ కాళ్ళని చుట్టుకున్నారు ఇద్దరు అల్లరి పిడుగులు. 10 ఏళ్ల అద్విత్, 3 ఏళ్ల ఆద్య. మొద్దులొలుకుతూ ఉన్న ఆ చిన్నారులను చూస్తే చాలు హుషారు వచ్చేస్తుంది ఎవరికైనా. ఆద్యకి జన్మనిస్తూ చనిపోయిన తన భార్య ప్రియ అంటే ఎంత ప్రాణమో, తన 2 పిల్లలంటే అంతే ప్రాణం విక్రమ్కి. అందుకే ఎంతమంది చెప్పినా ఈ 3 ఏళ్ల నుండి పెళ్ళి అనే మాటకు అస్సలు తావివ్వలేదు. కానీ ఇక ఇలా చెప్తే వినేలా లేడని బెదిరింపులు మొదలుపెట్టారు అతని ఫ్యామిలీ మెంబర్స్ 1 నెల నుండి. డాడీ, అన్నయ్య నన్ను కొలుతున్నాడు అంటూ ముద్దుగా కంప్లైంట్ చేసింది ఆద్య. హే, నువ్వే కొట్టి నా పేరు చెప్తున్నావే అన్నాడు అమాయకంగా అద్విత్. సరే మీ జేజీ లేదా ఏం చేస్తుంది అని అడిగాడు. ఉంది, పొద్దున్నుండి రామ్ కోటి రాసుకుంటూ కూర్చుంది గదిలో అన్నాడు అద్విత్. ఏమైనా తిందా అడిగాడు మెల్లగా చెవులో. అంటూ ఇద్దరూ తలూపారు అడ్డంగా. సరే, మీరు వెళ్ళి ఆడుకోండి అంటూ వాళ్ళ బామ్మ గదిలోకి వెళ్ళాడు విక్రమ్. బామ్మ, ఏమైనా తిన్నావా లేదా అన్నాడు తదేకంగా పుస్తకంలోకి చూస్తూ రాసుకుంటున్న బామ్మను చూసి. రాసుకునేదల్లా తల పైకెత్తి చూసి మళ్ళీ తల కిందికి దించి రాయడం కొనసాగించింది. ఇలా చేస్తే నీకేమైనా అయితే నేను అమ్మ వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? ఏమనుకుంటున్నారు అసలు మీరంతా కలిసి? సీరియస్గా అనడంతో రాస్తున్న పుస్తకం మూసేసి కళ్ళు మూసుకొని నమస్కరించి మెల్లగా లేచింది అక్కడి నుండి. అయితే నేను పస్తులుండి చచ్చినా పర్వాలేదు, కానీ నా కొడుకు కోడలు ఏమంటారు అనే భయం, అంతేనా అంది కళ్ళ నిండా నీళ్లతో. రాజ్యం, నువ్వు అలా మాట్లాడికే గుండెల్లో గుచ్చుకుంటుంది నాకు. సరే, నేను రేపు నీకు శుభవార్త చెప్తాను ఈ విషయంలో. ఇప్పుడు మాత్రం నువ్వు తినాలి, లేదంటే నా మీద ఒట్టే అన్నాడు విక్రమ్ రాజ్యలక్ష్మి చేయి తన తలపై పెట్టుకుని. నిజంగా నువ్వు రేపు పెళ్లి చేసుకుంటా అని చెప్పబోతున్నావా విక్కీ అన్నారు ఆమె మురిసిపోతూ. అవును, తింటావా మరి అన్నాడు నవ్వుతూ. తప్పకుండా తింటా అంటూ నవ్వి విక్రమ్ చేతిలో చేయి వేసి అతని భుజంపై తలవాల్చి డైనింగ్ ఏరియాకి వచ్చింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.